హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి చుట్టూ ఏమేమి మొక్కలు నాటిందో చూపిద్దామని అనుకుంటున్నాను. ఇది బయట నుంచి అనమాట. అవన్నీ బయట ఉన్నాయని గులాబీ మొక్కలు. ఇలా లోపలికి వెళ్తుంటే ఇటు సైడ్ ఉన్నది కొబ్బరి మొక్క అనమాట. ఇది ఉసిరి చెట్టు, కనకాంబరాలు, ఫ్లవర్స్, పువ్వులు. ఇది కొబ్బరి మొక్కలు అనమాట. చాలా మొక్కలు నాటింది. మధ్యలో జామ మొక్క, ఈ కొబ్బరి మొక్కలు ఇవన్నమాట. కొబ్బరి మొక్కలు ఇక్కడ కూడా ఉంది. అక్కడ ఫ్లవర్స్ చెట్టు ఉంది. ఇది కంది చెట్టు, తెలుసా మీకు ఎవరికైనా? కొంతమందికి తెలియదు కదా. కంది చెట్టు అనమాట. దాని మీద చిక్కుడుకాయ చెట్టు ఉంది. అది తీగ పాకింది దాని మీదకి. చాలా పెద్దగా అయింది. చాలా మొక్కలు నాటింది చిన్న ప్లేస్లోనే. ఇంకా ఇది బెండకాయ చెట్టు, అవి గోంగూర మొక్కలు. అది కనిపిస్తుంది కరివేపాకు మొక్క. ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. కంది చెట్టు చాలా పెద్దగా అయిపోయింది. కందికాయలు కూడా బాగా కాసాయి. ఈ విధంగా ఇది మొత్తం కంది చెట్టే. పక్కన జామ చెట్టు ఉంది. ఇది జామ చెట్టు. చూడండి కందికాయలు ఏ విధంగా ఉన్నాయో. ఇవి పచ్చికి తిన్నా బాగుంటాయి. ఎండిన తర్వాత కందిపప్పులా చేస్తారు. ఇగో దగ్గరికి చూడండి, బాగున్నాయి కదా కందికాయలు అన్నమాట. ఇది మొత్తం కంది చెట్టే. ఉన్నది కొంచెం ప్లేస్ అయినా కానీ చాలా రకాల మొక్కలు నాటింది మా అత్తయ్య. ఇది మొత్తం కంది చెట్టే. ఈ ఒక్క చెట్టే కాదు, ఇంటి వెనక 2-3 చెట్లు ఉన్నాయి. అవి అయితే తీయలేదు. ఇది ఒక్కటి చూపించాను కాబట్టి సరిపోతుందని. ఈ అరటి చెట్టు, దీనికి వేసింది 2వ గెల అనమాట. అరటికాయలు బాగా కాసాయి. మా పాప ప్రిన్సీ దగ్గరకు వెళ్ళమ్మా అంటుంటే అస్సలు వెళ్ళడం లేదు. మా అత్తయ్య చెప్తుంది దగ్గరకు వెళ్ళని, అయినా వెళ్ళలేదు. అసలు వెళ్ళనంటుంది. అక్కడ చీమలు ఉన్నాయి, నేను వెళ్ళను అంటుంది. ఈ కనకాంబరం పూల మొక్కలు అన్నమాట ఇవన్నీ. జామ మొక్క, కందికాయ చెట్టు చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ మొక్కలు ఈ విధంగా ఉన్నాయి. అది నిమ్మకాయ మొక్క, కొబ్బరి మొక్కలు, ఇవి అరటిపళ్ళు. ఇంకా పండలేదు. గెల కూడా పెద్దగా ఉంది. ఈ విధంగా చాలా మొక్కలు నాటింది అత్తయ్య. ఇంటి వెనక ఉన్నాయి కానీ అవి తీయలేదు. ఇంటి వెనక ఇంకా మునగ చెట్టు, ఇంకా ఫ్లవర్స్ ఉన్నవి దగ్గరకు ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు చేయట్లేదు.